హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్షి టాక్స్. ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ రోజు. యాక్చువల్లీ లేట్ అయింది, నిన్నే పెట్టాలి ఈ వ్లాగ్ని, ఎడిట్ చేయడం లేట్ అయింది. సో ఈరోజు నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. నిన్న మార్నింగ్ మా పాపని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పూజ చేయమంటే అన్నిటికీ పసుపు రాసేసి పసుపు అక్షింతలు వేసేసి పూజ చేసేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షా బంధన్. ఇక్కడ మేము డిఐవై చేద్దామని కూర్చున్నాము, అన్నీ సెట్ చేసుకుంటున్నాము. ఇక్కడ అవన్నీ డిఐవైకి కావాల్సినవన్నీ వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటున్నారు ఇద్దరుని. ఈ పాప మా నైబర్ చార్వి. ఇక్కడ మేము ఈ ప్లేట్కి డిఐవై చేద్దాం అనుకున్నాము, సంథింగ్ డిఫరెంట్గా. కానీ అది అంత వర్కౌట్ అవ్వలేదు మాకు, అందుకనే మీకు చూపించలేదు. నేను ఏ డిఐవై చేసినా అంత లైవ్లో మీ ముందే చేయాలనుకుంటున్నాను. సో అది మీరు ఆల్రెడీ వరమహాలక్ష్మి అమ్మవారిని చేసినప్పుడు చూశారు కదా. అది ఏదైతే చేశానో అదంతా కంప్లీట్గా నేను మీకు లైవ్లో చూపిస్తూ, నాకు ఎలా వస్తుందో తెలీదు, బట్ నేను ఒక థాట్ తోటి అది చేశాను. చాలా బాగా వచ్చింది అది, దాని గురించి రెస్పాన్స్. సో ఈసారి కూడా నేను డిఐవై ప్లేట్ తోటి అన్నీ పసుపు కుంకుమ అన్నీ పెట్టి హారతి ఇవ్వడం అన్నీ చేస్తారు కాబట్టి, సో ఆ రోజు 1:30 నుంచి బాగుందన్నారని నేను ఈ డిఐవై చేద్దామని ట్రై చేస్తున్నాను. కానీ అది మా నైబర్స్ మేమందరం ఫ్రెండ్లీగా ఉంటామండి. సో ఎదుగు వీడి వల్ల మాకు అది సెట్ అవ్వలేదు, ఈ బుడ్డోడు వల్ల. Hey 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 అవ్వట్లేదు ఫ్రెండ్స్. చెప్పు గగన్, చెప్పు గగన్, అక్కడ చెప్పు అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఫైనల్గా మేము డిసైడ్ అయ్యాం, ఇంకా మాకు అవ్వదు, వర్కౌట్ అవ్వదు ఈ పిల్లలతోటి అని చెప్పేసి మొత్తం అయితే ప్యాక్ చేసేస్తున్నాం. మళ్ళీ అన్ప్యాక్ చేసినవన్నీ ప్యాక్ చేస్తున్నాము. ఇక్కడైతే ఇంకేముంది, మొత్తం మా ఫ్లోర్లో ఉన్న బాయ్స్ అందరూ గర్ల్స్ అందరూ వచ్చేసారు. సో ఇప్పుడు రాఖీ అయితే కట్టిద్దాం అనుకుంటున్నాము. ఇదిగో ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నారు పిల్లలు. తర్వాత మీ అందరికీ కూడా మంచి జరగాలని మా పిల్లల ముగ్గురు కూడా హారతి ఇస్తున్నారు. హ్యాపీ రక్షాబంధన్ వన్స్ అగైన్. టోటల్గా అయితే ప్లేట్ ఇట్లా అయితే పెట్టాము. మా దగ్గర ఉన్న ప్లేట్తో టోటల్గా ఇలా డెకరేట్ చేయాల్సి వచ్చింది. ఆరుషి రాఖీ కడుతుంది. వీడు ఫస్ట్ చిన్నోడని వీడికే కట్టింది. వీడి పేరు కూడా ఆరుషే. జాను ఇంకా లైన్ అందరూ స్వీట్ పెట్టడం, బొట్టు పెట్టడం, ఇంకా అన్నీ అక్షింతలు కూడా వేయించుకున్నారు వీళ్ళు రాఖీయే కదండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేది కూడా వీళ్ళందరూ ఒకరినొకరు కట్టించుకుంటూ ఉంటారు. రాఖీ కూడా ఒకరినొకరు కట్టించుకున్నారు. వీడు అస్సలు కాళ్ళకి దండం పెట్టడానికి అస్సలు నిహాల్ వీడు. అక్షింతరి వాళ్ళ అక్కకి దండం పెట్టలేదంట, ఆరుషికి పెట్టాడు వీడు. అందుకని మళ్ళీ రెండోసారి కట్టి మళ్ళీ రెండోసారి పెట్టించుకుంటుంది వాడి చేత. గిఫ్ట్స్ ఇవ్వలేదు వీళ్ళు, ఫస్ట్ పిల్లల్ని కొంచెం ఆట పట్టించారు, తర్వాత గిఫ్ట్స్ ఇచ్చారు. సిల్వర్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఆరుషికి వీళ్ళందరూ కలిసి. యాక్చువల్లీ ఇవ్వాల్సిన గిఫ్ట్ వేరే, అది ఆన్లైన్లో పెట్టడం వల్ల ఆ రోజుకి రాలేదు, డెలివరీ ఇవ్వలేదు. సో
సో ఇంక మేము ఇవి తెచ్చి ఇచ్చాం అనమాట పిల్లలకి ఇమ్మని. చార్వి లేట్గా రావడంతో మళ్ళీ హారతిచ్చి మళ్ళీ చేశారు వీళ్ళు ప్రొసీజర్. చిన్నప్పుడు మనం రాఖీ కడితే ఎక్కువ ఎర్నింగ్స్ ఎవరికి వస్తాయి అనేది కూడా ఒక గేమ్లా పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు వీళ్ళు రాఖీ కట్టి గిఫ్ట్స్ తీసుకుంటే నాకు అదే గుర్తుకొస్తుంది. ఎంత బద్ధకంగా చూడండి వాడు. ఆరుషి బలవంతంగా పెట్టించింది చార్వికి. ఇలా చూడలేదు మీరు. చార్వి నానమ్మ గారు పాస్తా చేసి ఇచ్చారు. సో ఆ పాస్తా తింటున్నారు వీళ్ళు. నేను ఇక్కడ రాఖీ కడుతున్నాను ఎవరికైనా. ఆరుష్కి ఎవ్రీ ఇయర్ కట్టించుకుంటాడు నా చేత. ఇంకా ఫైనల్ ఈ బుడ్డోడు అప్పుడే లేచి వచ్చాడు. ఫైనల్గా డే మొత్తం ఇలా రాఖీతోనే నడిచిపోయింది మాకు. మీ ఇంట్లో రాఖీ ఎట్లా జరిగిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కామెంట్స్ అన్నీ చదువుతాను. So, children, bye. Take care. Thanks for watching.